ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇండియన్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిస్టరీ క్రియేట్ చేస్తున్నాడు. పుష్పరాజ్ వసూళ్ల వేటకు బాక్స్ ఆఫీస్ సలాం అంటూ 1000 కోట్లు ఇచ్చేసింది. స్వామి నువ్వు వాడు స్వామి, నువ్వు వాడాలా మేము చూడాలా, బాక్స్ ఆఫీస్ బద్దలవ్వాలా అంటూ అభిమానులు థియేటర్స్కు క్యూ కడుతున్నారు. అల్లు అర్జున్ రికార్డుల వేటకు వసూళ్ల ఊచకోతకు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎదురనేదే లేకుండా పోయింది. పుష్ప 2 ది రూల్ చిత్రానికి ప్రేక్షకులు జేజేలు కొట్టారు. థియేటర్ల దగ్గర బ్రహ్మరథం పడుతున్నారు. దాంతో రోజుకొక రికార్డు ఈ సినిమా వశమవుతోంది. కేవలం వారంలో ఈ ఘనత సాధించిన ఇండియన్ సినిమాగా రికార్డు కూడా క్రియేట్ చేసింది పుష్ప 2. పుష్ప 2 కంటే ముందు 1000 కోట్లు వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాలను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్ హీరోగా నటించిన దంగల్ అన్నిటికంటే మొదటి స్థానంలో ఉంది. ఆ సినిమా 2000 కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్ చేసింది. ఆ తర్వాత స్థానంలో దర్శక ధీరుడు రాజమౌళి తీసిన బాహుబలి ది కంక్లూజన్, తిరుమల సినిమాలు ఉన్నాయి. రెబల్ స్టార్ ప్రభాస్కు సినిమాకు 18 కోట్ల రూపాయల వసూళ్లు రాగా, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఎన్టీఆర్ సినిమాకు 1390 కోట్ల రూపాయలు వచ్చాయి. 1000 కోట్ల క్లబ్లో కన్నడ రాకింగ్ యాష్, కేజీఎఫ్ చాప్టర్ 2, ప్రభాస్ కల్కి 2898 ఏడి, షారూఖ్ ఖాన్ జవాన్, పఠాన్ సినిమాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టడానికి పుష్పరాజ్ ఎంటర్ అయ్యాడు. సినిమా విడుదలయ్యి 6 రోజులైంది. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది. ఎవరు ఊహించని ప్రతి హిందీ సినిమా రికార్డులను ఈ సినిమా బద్దలు కొట్టింది. ఈ సినిమా 6 రోజుల్లో హిందీలో 370 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పటి వరకు ఏ సినిమాకు రాని అత్యధిక వసూళ్లు పుష్ప సొంతమయ్యాయి. ఇక ఇప్పుడు పుష్ప 2 సక్సెస్ నేపథ్యంలో డైరెక్షన్ టీం పార్టీ చేసుకుంది. హైదరాబాద్లో జరిగిన ఈ పార్టీకి దర్శకుడు సుకుమార్, నిర్మాతలు రవి, నవీన్ సహా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హాజరయ్యారు. దానికి సంబంధించిన కొన్ని వీడియోస్ సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ఇక తాజాగా పుష్ప 2కు సంబంధించిన సక్సెస్ మీట్లో ఢిల్లీలో జరిగింది. ఈ ఈవెంట్లో 6 రోజుల్లోనే ఈ సినిమా 1000 కోట్ల మార్కును దాటిందని, రానున్న రోజుల్లో ఇంకెంత వసూళ్లు సాధిస్తుందని అనిల్ తదానీని ప్రశ్నించగా 2000 కోట్ల మార్కు దాటుతుందని అనుకుంటున్నామని ఆన్సర్ చేశారు. ఒకవేళ అదే కనుక జరిగితే ఆమీర్ ఖాన్ క్రియేట్ చేసిన రికార్డును పుష్ప 2 బద్దలు కొట్టినట్లే. ఇప్పుడు పుష్పకి పెరుగుతున్న క్రేజ్ చూస్తుంటే అన్నంత పని చేసేలానే కనిపిస్తున్నాడు. 2000 కోట్ల మార్కుని కానీ రీచ్ అయితే పుష్ప సినిమా ఇండియన్ మూవీ రేంజ్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్తుందని ప్రతి ఒక్కరూ కాలర్ ఎగరేసి చెప్పడం ఖాయం. ఇక లాంగ్ రన్లో పుష్ప ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి.